ఈరోజు మనం బాబా వంగా గురించి తెలుసుకుందాం. బాబా వంగా 50 ఏళ్ల క్రితమే భవిష్యవాణి చెప్పిన వ్యక్తి. 2025లో మన జీవితం ఎలా ఉంటుందో కూడా ఆమె ఊహించారు. ఆమె అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కోడ్ రూపంలో రాశారు. హర్రర్ హర్రర్ అని స్టీల్ పక్షులు దాడి చేసి భవనాలను కూల్చేస్తాయని ముందే చెప్పారు. ఈ సంఘటనలు ప్రపంచ ట్రేడ్ సెంటర్పై దాడికి సంబంధించినవి. అలాగే సోవియట్ యూనియన్ గురించి కూడా భవిష్యవాణి చేశారు. ఈ విషయాలు ఇప్పటికి నిజమవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బాబా వంగా అమెరికాలో జరిగిన దాడి నిజమవుతుందని ముందే చెప్పారు. కరోనా మహమ్మారి గురించి కూడా ఆమె చెప్పింది నిజమైంది. అమెరికాలో 44వ అధ్యక్షుడు ఆఫ్రికన్ మూలం కలిగి ఉంటాడని చెప్పారు. ఆ తర్వాత ఒబామా అధ్యక్షుడిగా రావడం దీనికి ఉదాహరణ. ఆమె 1968లో లెబనాన్లో జరిగే పెద్ద దాడి గురించి కూడా ముందే ప్రస్తావించింది. అదేవిధంగా భారత్లో ఒక మహిళ ప్రధానమంత్రిగా అవుతారని, ఆ మహిళను ఆమె నామంతో ప్రస్తావించకపోయినా ఈ విషయాలు 50 ఏళ్ల క్రితమే చెప్పడం ఆశ్చర్యం కలిగించాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అవ్వడం ఆమె భవిష్యవాణికి ఉదాహరణ. 50 ఏళ్ల క్రితమే స్టాలిన్ మరణం, సిరియాలో సివిల్ వార్, 2004లో వచ్చిన సునామీ వంటి ఘటనల గురించి ఆమె నొక్కి వక్కాణించింది. బాబా వంగా భవిష్యత్తు గురించి ఎన్నో అద్భుతమైన భవిష్యవాణులు రాశారు. 2025లో మనుషులు రోబోట్లలా మారిపోతారని, అంటే మనిషినే మరోలా అభివృద్ధి చేస్తాడని చెప్పారు. రోబోటిక్ సిస్టమ్ ద్వారా మనిషి సగం రోబోగా మారి సగం మనిషి లక్షణాలను కోల్పోతాడని, ఆ లక్షణాలు మెషిన్స్కి వస్తాయని చెప్పారు. భవిష్యత్తులో మనకు 2 సూర్యుళ్లు కనిపించే పరిస్థితి వస్తుందని కూడా చెప్పారు. ఈ భవిష్యవాణులు మనకు నమ్మలేనివిగా అనిపించొచ్చు, కానీ దాంట్లో 80% పైగా జరుగుతున్నాయి. బాబా వంగా 31 జనవరి 1911లో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు దృష్టిలోపం లేదు, కానీ 12 ఏళ్ల వయసులో ఒక సంఘటన జరిగింది. అప్పట్లో ఆమె ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. గాలి బలంగా వీచి కళ్లలో ఎక్కువగా ధూళి చేరింది. ఆ సంఘటన తర్వాత ఆమె పూర్తిగా అంధురాలయ్యారు. కానీ ఆమె భవిష్యత్తు గురించి చెప్పే సామర్థ్యాన్ని మాత్రం తీసుకున్నారు. అప్పుడు మొదలైన ఆమె చరిత్ర భవిష్యత్తు గురించి చెప్పడంతో ఎంతో ప్రత్యేకమైంది. ఆమె గతంలో ఏం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడం ప్రారంభించారు. ఇది ప్రపంచానికి ఒక అద్భుతమైంది. ఆమె చెప్పిన ఎన్నో భవిష్యవాణులు కూడా నిజమయ్యాయి. బాబా వంగా 12 ఏళ్ల వయసులో భవిష్యవాణులు చేయడం ప్రారంభించారు. 1970 నుంచి ఆమె చెప్పిన విషయాలు మెల్లమెల్లగా నిజమవడం ప్రారంభమయ్యాయి. మొదట్లో ప్రజలు ఆమెను జోక్గా తీసుకున్నారు, కానీ తరువాత ఆమె చేసిన భవిష్యవాణులపై రీసెర్చ్లు చేయడం ప్రారంభించారు. 1980 నాటికి ఆమె యూరప్ అంతటా ప్రసిద్ధి చెందారు. 1996 ఆగస్టు 1న మరణించారు. కానీ తన జీవితంలో 5079 సంవత్సరాల వరకు భవిష్యవాణులు రాశారు. అంటే ఇప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణులు కొనసాగుతూనే ఉన్నాయి. 2025 గురించి బాబా వంగా చెప్పిన భవిష్యవాణులు ఆశాజనకంగా ఉన్నాయి. ఆమె చెప్పిన ప్రకారం 2025లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారం దొరుకుతుందట. క్యాన్సర్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు గొప్ప శుభవార్త. శాస్త్రవేత్తలు ఈ విషయంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడది ఫలితాలనివ్వొచ్చని ఆశిస్తున్నారు. బాబా వంగా చెప్పిన ఈ భవిష్యవాణి భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా ఒక గొప్ప వరంగా ఉంటుంది. క్యాన్సర్ బాధ నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విముక్తి పొందుతారు. ఇప్పుడు రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి గొప్ప ప్రకటన కూడా చేశారు. ఇక బాబా వంగా 2025 గురించి చేసిన భవిష్యవాణి చాలా ఆసక్తికరంగా ఉంది. రష్యా ప్రస్తుతం క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీపై పనిచేస్తోంది. ఇది ల్యాబొరేటరీ దశలో ఉందని చెప్పింది. ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే ఇక మానవులను పట్టి పీడించే ఆ క్యాన్సర్ మహమ్మారిని తొలగించవచ్చు. ఇక బాబా వంగా 2025లో ప్రపంచంలో పెద్ద మార్పులు జరుగుతాయని చెప్పారు. ముఖ్యంగా యూరోప్లో అంతర్గత సంగ్రామాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ సంఘటనలు ప్రస్తుత పరిస్థితుల కొనసాగింపుగా జరుగుతాయని, రాజకీయం మరింత అస్థిరంగా మారుతుందని అన్నారు. కొన్ని దేశాల నాయకత్వం ఒకరినొకరు సీరియస్గా తీసుకోకపోవడం వల్ల పరిస్థితి ఇంకా దిగజారుతుందట. 2025లో కొన్ని చోట్ల వినాశనాలు ప్రారంభమవుతాయని కూడా ఆమె భవిష్యవాణి చెబుతోంది. ప్రపంచ దేశాలు ఒకరికొకరు వినడం లేదు. తమ శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. చైనా, అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, ఇరాన్ ఇలా అన్ని దేశాలు తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పరస్పర దాడులకు దిగుతున్నాయి. యూరోప్లో అంతర్గత సంగ్రామాలు మొదలై రాజకీయ అస్థిరత పెరుగుతుందని, ఇది ప్రకృతి పరంగా వినాశనకరమై జనాభాలో కూడా గణనీయమైన తగ్గుదల జరిగే అవకాశం ఉందని బాబా వంగా భవిష్యవాణిలో చెప్పారు. యూరోప్లో యుద్ధాలు ఇంకా పెద్ద విధ్వంసానికి దారితీయొచ్చని, దీనివల్ల ప్రజలు మరణించడమే కాకుండా అణుబాంబుల పతనంతో పరిస్థితి తీవ్రంగా మారుతుందని చెప్పారు. యూరోప్ వంటి ప్రాంతాల్లో ఒక ఉల్క పడిపోయే ప్రమాదం ఉంది. ఇది జనాభాపై భారీ ప్రభావాన్ని చూపించొచ్చు. 50 నుంచి 60 ఏళ్ల క్రితమే చెప్పిన భవిష్యవాణి ఇది. అలాగే 2025లో మనం ఏలియన్ల విషయాల గురించి మరిన్ని తెలుసుకుంటామట. ఈ విషయంపై ప్రపంచంలో పలు ప్రాంతాల్లో అనుమానాలున్నాయి.
ముఖ్యంగా అమెరికాలో ఒక రహస్య ప్రదేశంలో ఏలియన్లను ఉంచి వాటిపై పరిశోధనలు చేస్తున్నారని కూడా ఒక చిన్న వినికిడి ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో మనకు ఒక పెద్ద శాస్త్రీయ ఆవిష్కరణ జరుగుతుందని, అది సైద్ధాంతిక మార్పులకు దారితీయొచ్చని ఒక ఆశ వ్యక్తమవుతోంది. బాబా వంగా తన భవిష్యవాణిలో 2025 నుంచి 5079 వరకు ప్రపంచంలో జరగబోయే మార్పుల గురించి పేర్కొన్నారు. ఆమె ప్రతి సంవత్సరానికి ప్రత్యేక అర్థాన్ని తెలిపారు. 2025లో ఏలియన్స్ భూమిపైకి వచ్చే అవకాశాలు ఉంటాయని, అది మనకు శాస్త్రీయ ఆవిష్కరణల్లో గొప్ప మార్పు తీసుకురావచ్చని అన్నారు. ఆమె చేసిన భవిష్యవాణులు ప్రతి ముఖ్యమైన సంవత్సరానికి సంబంధించినవి. ముఖ్యంగా 2028 కోసం చేసిన భవిష్యవాణి మరింత ఆసక్తికరంగా ఉంది. 2028 భవిష్యవాణి ప్రకారం మనిషి శుక్రగ్రహం, బుధగ్రహానికి చేరుకోగలుగుతాడని చెప్పారు. 2025 నాటికి టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతుందని, ఇది గ్రహాల మధ్య ప్రయాణాన్ని సాధ్యతరం చేస్తుందని చెప్పారు. ఇక బాబా వంగా భవిష్యవాణి ప్రకారం 2033 నాటికి సముద్రాలు విస్తరించి తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందట. మహారాష్ట్ర, కేరళ, గోవా వంటి ప్రాంతాలు ఈ విస్తరణ వల్ల ప్రభావితం అవుతాయి. సముద్రం పెరగడం వల్ల తీర ప్రాంతాల్లో ఉండే నగరాలు పూర్తిగా నీటిలో పడిపోతాయి. 2040 నాటికి మనిషి శరీర అవయవాల రూపకల్పనలో పెద్ద పురోగతి వస్తుంది. నష్టం కలిగిన అవమానాలను మళ్లీ తిరిగి నిర్మించగల టెక్నాలజీ అందుబాటులోకి రావడం మొదలవుతుందట. 2100 నాటికి టెక్నాలజీ చాలా ముందుకు వెళుతుంది. ఒకవేళ మనిషి శరీర భాగాలు దెబ్బతింటే అవి మళ్లీ పునర్నిర్మించడం, మళ్లీ పుట్టుకురావడం అనే గొప్ప సాంకేతికత వస్తుందట. ఇలాంటి ఎన్నో వింతలకు ఆమె భవిష్యవాణిలో పేజీలున్నాయి. ఇవి కొన్ని ప్రాంతాలకు కొత్త వెలుగులను తీసుకొస్తాయి. ఒకటి నిజమైన సూర్యుడైతే మరొక కృత్రిమ సూర్యుడిగా ఉండొచ్చు. ఈ కృత్రిమ సూర్యుడి వల్ల రాత్రిపూట కూడా వెలుగును చూసే అవకాశం ఉంటుందట. అలాగే 2111 నాటికి మనుషులు, రోబోట్లు ఒకేలా ఉంటారని ఆమె పేర్కొన్నారు. రోబోటిక్ టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల శరీరాల్లో రోబోటిక్ భాగాలను ఇన్స్టాల్ చేయడం సాధారణమవుతుంది. ఇది శరీరంలో నష్టపోయిన భాగాలను పునర్నిర్మించడానికి, ఇంకా కొత్త శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎలా జీవితంలో భాగమైందో అలాగే ఆర్టిఫిషియల్ పార్ట్స్ మన జీవితంలో భాగమైపోతాయి. భవిష్యత్తులో నీటిలో కాలనీలు నిర్మించడం సాధ్యమవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 50-60 ఏళ్ల క్రితం నీటిలో హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి విషయాలు ఊహించలేదు. కానీ అవి ఇప్పుడు సాధ్యమవుతున్నాయి. అలాగే మనుషులు సముద్రాల అడుగున ఇప్పుడుండే నగరాలను నిర్మించుకుని అక్కడే జీవించే అవకాశం లేకపోలేదట. భవిష్యత్తులో నీటి అడుగున కాలనీలు మరింత సర్వసాధారణంగా మారిపోతాయన్నమాట. కాలనీలు పగటిపూట వేడి ఎక్కువగా ఉండే భూమిపై నివాసం కోసం ఒక ప్రత్యామ్నాయ మార్గాలుగా మారతాయి. అంతేకాకుండా 2196 నాటికి కొత్త జాతి మనుషులు పుట్టే అవకాశం ఉందట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు మించిన తెలివితేటలు, మనకు మించిన అవయవాలు, 4 చేతులు, 4 కాళ్ళు, ఇలాగేమో ఈ కొత్త జాతి మనుషులను మనం ఊహించను కూడా లేవట. ఇక 2201 నాటికి భౌతిక శాస్త్రంలో పెద్ద మార్పులు జరుగుతాయి. సూర్యుడి ఉష్ణోగ్రత మరింతగా పెరిగి భూమిపై జీవనం సవాల్గా మారుతుంది. 2288 నాటికి మనిషి టైం ట్రావెల్ సాంకేతికతను పట్టుకుంటాడు. కాలం లోపల ప్రయాణించగలగడం కూడా సాధ్యమవుతుందట. అలాగే 2480 నాటికి భూమిపై సూర్యుడి ప్రభావం బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో 2 సూర్యులు కనిపించొచ్చు. అవి ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశం కూడా ఉంది. ఇక బాబా వంగా భవిష్యవాణుల ప్రకారం భవిష్యత్తులో 35వ సంవత్సరానికి మంగళగ్రహంపై యుద్ధం కూడా జరుగుతుందట. హిందూ గ్రంథాల్లో కూడా మంగళగ్రహంపై ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధాల గురించి వివరణ ఉంది. ఈ యుద్ధాల కారణంగా మంగళగ్రహంపై జీవనం నశించిందట. ఇది భవిష్యవాణి కూడా చెప్తుంది. అంటే భవిష్యత్తులో మన భూమి మీదే కాదు, పక్క గ్రహాలపై కూడా దాడులు, యుద్ధాలు జరుగుతాయి. ఇక ప్రశాంతత ఎక్కడుంటుంది? ఇక ఈ వీడియోలో చెప్పిన విషయాలు భవిష్యవాణుల గురించి. 2025లో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం జరిగింది. బాబా వంగా భవిష్యవాణుల ద్వారా మనం భవిష్యత్తు గురించి ముందే తెలుసుకోవచ్చు. ఇది మనకు సమయానికి ముందే హెచ్చరికగా ఉంటుంది. భవిష్యత్తులో సమస్యలుంటే వాటిని సరిచేయడానికైనా ఈ వివరాలు ఎంతో కొంత ఉపయోగపడతాయనుకుంటా. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.